వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. ఈ రోజు అయితే మన వీడియోలో యాపిల్ సగ్గుబియ్యం పాయసాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మనం రెగ్యులర్ గా సేమియాతో సగ్గుబియ్యంతో ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాం కదండి. కొంచెం డిఫరెంట్ గా ఉండాలని ఇలాగైతే ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఎప్పుడు ఒకేలాగా తినాలన్నా బోర్ అనిపిస్తుంది కదండి. కొంచెం ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తే బాగుంటుందని ఈ విధంగా చేస్తున్నాను. అలాగే కొత్త టేస్ట్ ని కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి అయితే ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుంటున్నాను. మరొక స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగానే ఒక యాపిల్ని తురిమి పెట్టుకున్నాను అనమాట. ఈ తురుము వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూను షుగర్ వేసుకున్నానండి. ఈ యాపిల్ అనేది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపుదనం లేకుండా మంచిగా ఉంటుంది అనమాట. అందుకోసం షుగర్ వేసుకోవాలి. ఈ యాపిల్ తురుము అయితే పచ్చి వాసన పోయి చక్కగా వాటర్ ఏమీ లేకుండా దగ్గరగా అయింది కదండి. ఇప్పుడైతే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ పాయసం కోసం అయితే 1/2 లీటరు చిక్కటి మేగడ పాలను అయితే తీసుకున్నానండి. ముందుగానే కాసి పెట్టుకున్నాను అనమాట. ఈ మేగడ పాలను అయితే కడాయిలో వేసేసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ పాలు అయితే కొంచెం బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. పాలు మరగటం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడైతే ముందుగానే ఒక చిన్న టీ గ్లాసుడు సగ్గుబియ్యాన్ని నానబెట్టి ఉంచుకున్నాను. ఆ సగ్గుబియ్యం ఇందులో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఇలా ఈ సగ్గుబియ్యాన్ని ముందుగానే నానబెట్టి ఉంచుకోవటం వల్ల క్విక్గా చేసుకోవచ్చండి పాయసం అయితే. 10 నిమిషాల పాటు సగ్గుబియ్యాన్ని ఉడికించుకున్న తర్వాత మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో పావు కప్పు షుగరు, పావు కప్పు మిల్క్ మేడ్ వేసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకా కొంచెం షుగర్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత చిటికెడు సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఏ స్వీట్లోకైనా చిటికెడు సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక 5 నిమిషాల పాటు ఈ పాయసాన్ని అయితే బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పాయసాన్ని 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకున్న తర్వాత అయితే యాపిల్ తురుముని కలుపుకుంటానండి. ఇలా వేడి మీద కలుపుకుంటే యాపిల్లో ఉన్న యాసిడ్స్ వల్ల పాలు విరిగిపోయే అవకాశం ఉందండి. అందుకోసం 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకున్న తర్వాత ఈ తురుమునైతే కలుపుకుంటాను. 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకున్న తర్వాత లైట్గా గోరువెచ్చగా ఉందండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న యాపిల్ తురుము, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, వెనిలా ఎసెన్స్ 1/4 టీ స్పూన్ వేసానండి. ఇప్పుడు ఫైనల్లో చిటికెడు యాలకుల పొడి, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలిపేసుకున్నాను. చూసారు కదండి, కన్సిస్టెన్సీ అయితే ఎలా ఉండాలన్నమాట. కొంచెం చల్లారేటప్పటికి కొంచెం దగ్గరగా అవుతుంది. ఇంకేనండి, గుమగుమలాడే యాపిల్ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంటే 1/2 గంట 20 నిమిషాల్లో ఈ పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా బెల్లంతో షుగర్తో పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదండి. ఇలా ఒక్కసారి మిల్క్ మేడ్ వేసి ప్రిపేర్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.